లవ్ చేసావు, వదిలేసింది. ఇట్స్ ఫైన్. మూవ్ ఆన్ అని అందరూ అంటారు. కానీ నేను మూవ్ ఆన్, లైట్ బ్రో, చిల్, మంచోళ్ళకిరా కష్టాలని ఇలాంటి ఎదవ డైలాగుల్ని నేను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే దానికి నీకు ఫలితం రావట్లేదంటే నువ్వు మర్చిపో ఆ పనిని అని అనట్లే. గుర్తుపెట్టుకో. ఎందుకు అయ్యింది? ఎలా అయ్యింది అనేది తెలుసుకో. తప్పు నీది అన్నప్పుడు నేనేం చేయలేను. కానీ తప్పు నీది కాదు. నువ్వు చేయాల్సిందంతా చేసావు. ఇవ్వాల్సినవన్నీ నువ్వు ఇచ్చావు. నీ కష్టాన్ని మించి నువ్వు కష్టపడ్డావు. అయినా సరే నీకు ఫలితం రావట్లేదంటే మాత్రం నీకక్కడ ఎవిడెంట్‌గా తెలుస్తుంది. అక్కడ ఎవరి వల్ల నువ్వు ఈ స్థితిలో ఉన్నావా అని చెప్పి. దీనికి నువ్వు బాధపడిపోయి కుంగి కృషించిపోతే తర్వాత ఆ సో కాల్డ్ పర్సన్ ఒక స్టేజ్‌కెళ్ళిపోతారు. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతావు. నేనేం చెప్తున్నానంటే, ఇలా ఎందుకున్నావు నువ్వు? చూపించు నువ్వంటే ఏంటో. నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటదో తను చూసింది. లేదా వాడు చూసాడు. కానీ నువ్వు కష్టపడి ఎదిగి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే కదా వాళ్ళకి తెలిసేది. హె! అన్నట్టుగా. నేనిక్కడ ఎవరిని తక్కువ చేసి చెప్పట్లే. నేనేమంటానంటే నువ్వు తక్కువ అవ్వకు అని నేను చెప్తున్నాను. రిలేషన్‌షిప్‌లో నువ్వు హార్ట్ బ్రేక్ అయితే నువ్వు లైఫ్‌లో ఓడిపోయినట్టు కాదు. ఒక లైఫ్‌లో ఒక ఫేజ్‌లో నువ్వు ఓడావు అంతే. మళ్ళీ బ్యాకప్ చేసుకో. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. పరిగెత్తు. ఎవరు నీ కోసం ఆగరు. టైము ఎవరి కోసం ఆగదు. నీదర్ నీ ఫ్రెండ్స్ కాదు కదా! ఏ మనిషి ఎవరి కోసం ఆగరు. నీ ఫ్రెండ్ కూడా 1, 2, 3, 10 సార్లు దగ్గరుండి చెప్తాడు. తర్వాత "రేయ్ నసగాడు వచ్చాడురా" అని అంటాడు. అది ఎవరన్నా సరే. అర్థమవుతుందా? ఇది నీ లైఫ్. అందుకని టైం ఎవరి కోసం ఆగదు. నీదర్ నువ్వు ఎవరి కోసం ఆగకు. పరిగెత్తు. సక్సెస్ వెనక పరిగెత్తు. డబ్బులు వెనక పరిగెత్తు. ఆటోమేటిక్‌గా ఎదుగుతావు. అప్పుడు నువ్వు ఏదంటే అది. అప్పుడు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు. ప్యూర్ లవ్ నీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. వాళ్ళకి స్పెండ్ చేయి. వాళ్ళని బయటికి పట్టుకెళ్ళు. అప్పుడు వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసు. నీకే అర్థమవుతది. ఎక్కడా లేని గిఫ్ట్ అది.